హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడు మనం ఏ విధంగా ఆ ఆలోచన నుంచి బయటపడాలి అనే విషయాల గురించి మనం ఆలోచిద్దాం. అంతేకాకుండా బైబిల్ ద్వారా మనకి ఏ విధమైన జ్ఞానం ఇవ్వబడిందో తెలుసుకుందాం. ఇక్కడ మానవుడు అన్ని తెలిసిన సర్వజ్ఞాని కాదు. మానవుని జ్ఞానం పరిమితమైంది, మానవుని బలం పరిమితమైంది. ఈ భూమి మీద మనం అనుభవిస్తున్న సృష్టిలోని ప్రతి పదార్థాన్ని మనము సృష్టించలేదు. గాలిని కానీ, నీరును కానీ, దేనిని కానీ మనం సృష్టించలేదు. మనం ఈ భూమి మీదకి రాకముందుకే ఇవన్నీ ఉన్నాయి. మనము తల్లి గర్భమందు రూపింపక ముందుకే దేవుడు మనల్ని చూశాడు అని అంటున్నాడు. ఈ విషయాలను బైబిల్ తెలిసిన యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మేవాళ్ళు నమ్ముతారు. అయితే ఈ భూమి మీద మనిషికి తప్పకుండా కష్టాలు అనేవి ఉంటాయి. దేవుని నమ్మిన వాళ్ళకైనా వస్తాయి, దేవుని నమ్మని వాళ్ళకైనా వస్తాయి. డబ్బు ఉన్న వాళ్ళకైనా, డబ్బు లేని వాళ్ళకైనా ప్రతి మానవుడు ఈ భూమి మీద సమస్యను ఎదుర్కోవాల్సిందే. అయితే మనకు వచ్చే సమస్యలలో ఆర్థిక సమస్యలు, ఆకలి, శారీరక ఆశలతోని, జీవడంబంతో మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని జయించాలంటే మన దేవుని జ్ఞానం ఉంటేనే మనం జయించగలుగుతాం. మానవుడు ఏమి తెలియని స్థితి నుంచే ఇక్కడ జ్ఞానాన్ని తెలుసుకొని విషయాలను తెలుసుకుంటూ జీవిస్తున్నాడు. అన్నీ తెలుసుకొని ఈ భూమి మీదకి రాలేదు అనే విషయాన్ని, సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఇక్కడ సంతోషము మనకు నిత్యమైంది కాదు, క్షణమైనదే, గడ్డి పువ్వు లాంటిదే, నీటి బుడగ వంటిదే అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఏ మతం వారికైనా, ఎవరికైనా, డబ్బు ఉన్న వాళ్ళకైనా, డబ్బు లేని వాళ్ళకైనా, దేవుని నమ్మిన వాళ్ళకైనా, దేవుని నమ్మని వాళ్ళకైనా సమస్యలు వస్తున్నాయి. వాటిని అన్నిటిని జయించాలంటే మనకు జ్ఞానం కావాలి. యేసు ప్రభుల వారు ఈ భూమి మీద వారు నరునిగా ఉన్నప్పుడు, వారికి ఆకలేసినప్పుడు, వారు ఉపవాసం ఉండి ఆకలేసినప్పుడు సాతాను వారి వద్దకు వచ్చి అన్నాడు, నువ్వు దేవుని కుమారునివి కదా, ఆ రాళ్లను రొట్టెలేగేటట్టు ఆజ్ఞాపించి చేసుకొని తిని బతకరాదు అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభుల వారు ఏమని చెప్పిండు? బైబిల్ నుంచే సమాధానం చెప్పిండు. ఏమని చెప్పాడు? మానవుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. అంటే చూడండి, మనం బ్రతకాలంటే ఇక్కడ ఆహారం ఒక్కటే సరిపోదండి. ఆహారం ఉంటే శరీరం బతుకుతుంది. మరి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే జ్ఞానం కూడా కావాలి కదా మనకు. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ అందు మాత్రమే ఉన్నది, దేవుని యందు మాత్రమే ఉన్నది. నువ్వు ఎన్ని ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు చదివినా బైబిల్ను చదివినప్పుడే నీకు జీవించే జ్ఞానం, శాస్త్రీయ జ్ఞానం నీకు వస్తుంది. కాబట్టి ఆయన అక్కడ అన్న మాట ఏంటంటే, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉన్నదండి. ఇది 3-4 వచనాలలో ఈ వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారునివైతే ఈ రాళ్ళు రొట్టెలాగున్నట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం ఒక తినంగానే బతుకుతాము అని అంటే, మరి సమస్యలు వచ్చినప్పుడు మరి మనకు జ్ఞానం కావాలి, ఆలోచన కావాలి, ఆత్మధైర్యం కావాలి, విశ్వాసం కావాలి. ఇవన్నీ బైబిల్ యందు ఉన్నదండి. మనం దేవుని నమ్మినప్పుడు మాత్రమే, ఆయన మాటలు విన్నప్పుడు మాత్రమే మనం బతకగలుగుతాం. మనిషి ఆహారంతోనే కాక దేవుని మాటలు వింటేనే
మనిషి విజయవంతంగా ఈ భూమి మీద జీవించగలుగుతాడు. చాలామంది అబ్బో నేనంటే ఏంది అహం, నేనంటే ఏంది అహం నుంచి కూడా మనకు సమస్యలు వస్తాయండి. మనకు నేను అనే పదం మనలో డెవలప్ అయిందంటే అహం అని వచ్చిందనుకో అది చాలా సమస్యలకి మనకు దారితీస్తుందండి. కానీ మనం ఎవరము ఏ విధంగా మనం ఎంత, మన తెలివి ఎంత, మన జ్ఞానం ఎంత, మన బలం ఎంత, మనం ఒకేసారి 10 కిలోల అన్నం తినలేం కదండి. ఒకేసారి కింట బియ్యం అన్నం తినలేం కదండి. మనకి ఎంత ఆహారం అవసరమో అంతమే తినగలుగుతాం. ఎక్కువ తినాలంటే తినలేము. అలాంటప్పుడు కోరిక విషయంలో మరి అహంకార విషయంలో మనల్ని మనం ఎందుకు తగ్గించుకోవద్దు. అలా తగ్గించుకోకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. మనం ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా ఆశపట్టడం, ఎక్కువగా ఆశ కలిగి ఉండాలి మనిషి ఈ భూమి మీద. కానీ అత్యాశ ఉండకూడదు. ఆశ నిగ్రహం, మన ఆశ అనే నిగ్రహం అంటే కంట్రోల్గా ఉండాలి మనం. ఇక్కడ ఈ భూమి మీద మనం బండి నడిపినప్పుడు ఎట్లా కంట్రోల్గా నడుపుతాం, జీవితం కూడా అంతేనండి. ఇక్కడ సమస్య అనేది రాకుండా ఉండదు. ప్రతి మనిషి, ఒక శాస్త్రవేత్త ఏమని చెప్పాడు, మానవుడు చెలించే సమస్య అన్నాడు. మనం ఎటుపోయినా ఒక సమస్య వస్తుంది, దాన్ని మనం జయించాలి. అది మన వల్ల కావచ్చు, ఇతరుల వల్ల కావచ్చు, మన జ్ఞానం లేకపోవడం వల్ల కూడా కావచ్చు, ఇతరులకు కూడా లేకపోవడం వల్ల కానీ రావచ్చు. అలాంటప్పుడు మనం ఇక్కడ సిద్ధపడే ఉండాలి. ఇక్కడ జీవించాలంటే ఇక్కడ పోరాటం చేయాలి. కాబట్టి పోరాటం నుంచి మనం బయట, కష్టాలు రాగానే అయ్యో మనం ఎట్లా అని మనం ఆత్మహత్యలు చేసుకుంటే దానివల్ల మరి దేవుని నరకములు వేయడం జరుగుతుంది. దానివల్ల మన భూమి మీద మనతో ఉండే బాధ్యత కలిగి ఉండే మన కుటుంబంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. మరి కాబట్టి అలా కాకుండా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎదిరించాలి. మానవునికి తాను జయించగలిగి పరిష్కరించుకునే సమస్య మాత్రమే వస్తుంది. అంతకు మించి సమస్య రాదు, రానియడు దేవుడు. అలాంటి సమస్యను రావు మానవునికి శక్తికి మించిన సమస్యలు రావు. కాబట్టి ఏ సమస్యనైనా మనము మరి ఆలోచించటం నెమ్మదిగా ఉండి మరి పని చేసి ఎప్పుడైనా ఆలోచించడం నేర్చుకోవాలి. ఆత్మబోధ మనం చేసుకోవాలి. బైబిల్ వాక్యం వినాలి, దేవుని దగ్గర రావాలి, బైబిల్ చదవాలి. చదివినప్పుడే ఇళ్ళ నుంచి మనకు దేవుడు మనకు ఆహారాన్ని, ఆత్మకు ఆహారాన్ని అంటే ప్రాణానికి ఆహారాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఆహారం అంటే ఇక్కడ జ్ఞానమే. మన శరీరం బతకాలంటే మరి ఆహారం తీసుకోవాలి, మనం బ్రతకాలన్నా కూడా జ్ఞానాన్ని తీసుకోవాలి, జ్ఞానాన్ని స్వీకరించాలి. ఆయన ఒక విషయం చెప్తున్నాడు ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని చెప్తుండంటే, ఆయన ఆత్మ గురించి చెప్పాడు. ఆత్మ అంటే ఏంటిది? మన ప్రాణమే, మనమే. ఆత్మ అంటే మనమే, మన ప్రాణానికి మరో పేరే ఆత్మ. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త ఈ 5వ అధ్యాయంలో ఈ వచనాలు ఉన్నాయండి. అయితే ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఏంటిది? ఇక్కడ మనల్ని మనం తగ్గించుకోవాలి. ఇది ప్రపంచానికి జ్ఞానం. ఇది ఏ మానసిక శాస్త్రవేత్త కానీ, ఏ డాక్టర్ కానీ చెప్పలేదు కూడా వాళ్ళు. కానీ దేవుడు చెప్తాడు, మన ఆత్మ విషయంలో మనం దీనత్వం కలిగి ఉండాలి. అంటే ఒకరికి బాగా బానిసగాని కాదు, నీ ఆత్మగౌరవాన్ని కించపరుచుకునే విధంగాని కాదు. నీ కెపాసిటీ ఎంతవరకు ఉన్నదో, నువ్వు ఎంతవరకు ఆలోచన చేయగలుగుతావో, ఎంతవరకు సంపాదించగలుగుతున్నావో, ఏ స్థాయిలో ఉన్నావో, నీ స్థాయికి మించిన ఆలోచనలు కానీ, నీ కెపాసిటీకి మించిన ఖర్చు కానీ, నీ కెపాసిటీకి మించిన పనులు కానీ నువ్వు చేయలేవనే విషయం మనం తెలుసుకోవడమే ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండడం అన్నట్టు. ఇక్కడ ఈ లోకంలో మనం ప్రతిదానికి జీవడంబానికి వెళ్ళిపోతాం. ఖర్చుల విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ, ప్రేమలు పెంచుకునే విషయంలో కానీ, నమ్మే విషయాల్లో కానీ మనం జాగ్రత్తగా ఉండకుండా మనం చాలా హెచ్చింపుకు పోయి సమస్యలు తెచ్చుకోవడం జరుగుతుందండి. ఇది ఏ మానసిక శాస్త్రవేత్త కానీ ఇది మానవునికి చెప్పబడలేదు, కానీ దేవుడు మాత్రమే చెప్పాడు. ఇది ప్రపంచానికి జ్ఞానం. నీ ఆత్మ విషయంలో నీ దీనత్వం, నువ్వు సింపుల్సిటీని లవ్ చేసినప్పుడు మాత్రమే నువ్వు సమస్యల నుంచి తప్పించుకోగలుగుతావు. సమస్య వచ్చినప్పుడు నిలబడగలుగుతావు. చాలామంది నాకు ఈ సమస్య వచ్చింది, అబ్బా నేనంటే ఇది సమాజంలో నాకు ఈ గౌరవం ఉన్నది, ఆ గౌరవం ఉన్నది, వీటికి ఆశపడడం కాదు. మానవుల దగ్గర గౌరవానికి ఆశపడడం కూడా మనం ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండకపోవడానికే కారణం. వాళ్ళ ద్వారా వాళ్ళు నిన్ను గౌరవించాలి అనేది మనం కోరుకోవడం అనేది అది ముందుగా మనం అవివేకానికి
నిదర్శనం. మనం మంచి పనులు చేస్తే మంచి వాళ్ళు ఉంటే వాళ్ళే మనల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఇతరులు నన్ను గౌరవించాలి, నేను ఇది అనేది మనం మనుషులుగా, సాటి మనుషులుగా మంచి పనులు చేసినప్పుడే మనకు గౌరవం లభిస్తుంది. అది దానివల్ల మనకు ఉపయోగం అంటూ ఏముంటుంది చెప్పండి? 1000 మంది మనల్ని గౌరవించినప్పుడు మనకు సంతోషం ఉంటుంది. ఒక్కోసారి ఆ గౌరవం ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి నింద వస్తుంది, ఒక్కొక్కసారి అవమానం వస్తుంది. మరి ఇలాంటివి భరించుకోవాలంటే నువ్వు గౌరవాన్ని కోరుకోవడం వల్లనే కదా. అబ్బా నా ఇజ్జత్ పోయింది, నాకు నింద వచ్చింది, నేను ఎలా బతకాలి అనే మన టెంప్టేషన్కి గురయ్యి నా ఇజ్జత్కి నేను బతకలేనని మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు. కాబట్టి మనం ఇజ్జత్ని అవి అక్కర్లేని విషయాలండి. మనం ఇతరులు మనల్ని గౌరవించాలి, వాళ్ళలో మనం గొప్పగా వెళ్ళిపోవాలి, వాళ్ళలో మనమే గొప్ప, వాళ్ళలో మనమే తెలియకోల వాళ్ళం, వాళ్ళకు మించిన బలవంతులం మనం, వాళ్ళకంటే ధనవంతులం మనం అనే ఇవి ఆత్మ విషయంలో దీనత్వానికి విరుద్ధమైనవి. ఇవి ఉండకూడదు మనకు. ఇవి ఉండటం వలన వీటి ద్వారానే సమస్యలు వస్తున్నాయి. అవి వచ్చినప్పుడు మనిషి వాటి గురించి కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుందండి. డబ్బులు ఉన్న వాళ్ళకు కానీ, డబ్బులు లేని వాళ్ళకు కానీ. ఇది ప్రతి మానవునికి ఏదో ఒక సందర్భంలో తన జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలి, నేను బతకొద్దు అనే ఆలోచన వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఈ జ్ఞానం లేకపోవడం వల్ల. ఈ లోకంలో ఉండే సుఖం, ఈ లోకంలో ఉండే సంతోషం ఇదంతా శాశ్వతమని అనుకోవడం, భ్రమపడడం వల్లనే ఆ సమయంలో అతడు అబ్బా నేను తట్టుకోలేను అనే ఆలోచన చనిపోతేనే ఈ సమస్య పరిష్కారం అని అనుకుంటాడు. కానీ చనిపోవడం పరిష్కారం కాదండి. ఆ సమస్యను ఎదుర్కోవడమే పరిష్కారం. మనం జీవించాలి. దేవుడిచ్చిన ఆత్మను మనం బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటే మరి నరకానికే పోతారు, కానీ వాళ్ళు మరి దేవుని రాజ్యానికి పోవడం జరగదు. కాబట్టి మన ఆత్మను మనము ఆత్మహత్య చేసుకోకుండా ఎన్ని అవమానాలు రాని మనం ఇక్కడ జీవించడం కంటే ఆ అవమానం, ఆ నింద, ఆ మోసం, ఆ కష్టం పెద్దది కాదు. కాబట్టి మనం ఇక్కడ జీవించడానికే ప్రయత్నించాలి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు బైబిల్ చదవాలి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినప్పుడు మనకు మనమే బోధించుకోవాలి, ఆలోచించాలి. నేను ఇంకా బతకాలి, నేను ఇంకా సాధించేటివి ఉన్నాయి, నేను చనిపోవడం మంచిది కాదు అనే ఆలోచన వస్తూ మనం జీవితాన్ని ఆ వచ్చే ఆలోచనలను ఎదుర్కోవాలి. ప్రతి మనిషికి ఆర్థిక విషయాల్లో కానీ, అవమానం విషయంలో కానీ, శారీరక ఆశల విషయంలో కానీ ఏదో విధంగా సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు వాటిని జయించడానికే మనం అలవాటు పడాలి. మన భారాన్ని మనం మొయ్యటానికే, మన జీవన భారాన్ని మొయ్యటానికే మనం అలవాటు పడాలి. మరి నిబద్ధతతో కలిగి ఉండాలి. అందుకోసమే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడని ప్రభు చెప్తున్నాడు. మన కుటుంబ భార విషయంలో కానీ, మరి సమాజంలో విషయాలు కానీ, మనకు వచ్చే అనారోగ్య విషయాలలో కానీ, మరి ఎంత సమస్య వచ్చినా కూడా మనము కలత చెందకుండా, మరి ఇక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేయకుండా మనం జీవితాన్ని జీవించాలనే ఆశతోనే ముందుకెళ్ళాలండి. ఇంకా ఏమంటున్నాడంటే ఆయన ఏం చెప్తున్నాడు, చాలామందికి నేను ఏం తినాలి, ఏం తాగాలి, మరి ఏం సంపాదించుకోవాలి అనేది ఇదే మన పోరాటం ఇక్కడ భూమి మీద. మన అందరి పోరాటం ఎన్ని వేషాలు వేసినా కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. మనం ఎన్ని పనులు చేసినా ఇక్కడ బతకడానికే. కానీ అవన్నీ ఏ పనులు చేయని జీవులు కూడా జీవిస్తున్నాయి ఈ భూమి మీద. అవి ఆలోచించాయి, అవి సంపాదించుకో, విత్తవు, కొయ్యవు. ఈ ఫలాని విత్తనం పెడితే ఫలాని వృక్షం వస్తుంది, నేను ఫలిస్తా, వాటి ఫలాలు తింటానన్న ఆలోచన లేని జీవులు కూడా జీవిస్తున్నాయని దేవుడు ఉదాహరణ చూపెట్టాడు. అవి ఏంటి? ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు. అవి విత్తవు, కొయ్యవు. అవి గుమ్ములలో, కొట్లలో తీసుకొచ్చి బత్తలలో దాచుకోవు. అసలుకే బ్యాంకులలో, ఏటీఎంలో అది మన బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవు. అయినా కూడా అవి జీవిస్తున్నాయి. మనకంటే తెలివి తక్కువ అవి. వాటికి ఆ విత్తనాలు తయారు చేసే ఆలోచన ఎలా వస్తుందని మనం నాటే వాళ్ళం, మనం విత్తే వాళ్ళం, మనం కోసే వాళ్ళం మనం. కానీ ఈ పనులేవి చేయకుండా అవి నిబ్బరంగా జీవిస్తున్నాయి. అంటే వాటిని పోషిస్తూ వాటికంటే శ్రేష్ఠులం కదా మనం? పిచ్చుకల కంటే తెలివికలం కాదా మనం వాటికంటే? కాబట్టి దేవుడు ఆ ఉదాహరణ చూపెట్టాడు. మనం ఎప్పుడు కూడా కలత చెందకూడదు. ఆత్మబలాన్ని, ఆత్మ విషయంలో దీనత్వాన్ని కలిగి ఉంటేనే మనకు లాభం. ఆత్మ విషయంలో దీనత్వం అంటే ఒకరికాడ మనం ఆత్మగౌరవాన్ని కించపరుచుకోవడం కాదండి. వాళ్ళకు ఒకరికి లొంగి బతకడం అని కాదు, ఒకరికి చేయి జాసి బతకడం అని కాదు. మన కెపాసిటీ ఎంతవరకు ఉందో
అంతవరకే మనం కంట్రోల్గా జీవించడం అని అర్థం అన్నట్టు. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏంది పాస్టర్ గారు మళ్ళీ బానిసత్వం నేర్పుతాడా మరి అది అని అనుకుంటుంటారు. అలాంటిది కాదండి. ఇక్కడ మనము మన కెపాసిటీ, మన ఆలోచన, మనం ఎంత సంపాదిస్తున్నాం, మనం ఏం ఉద్యోగం చేస్తున్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయలేము అనేది వాస్తవాలు గ్రహిస్తూ మనము మానసికంగా నిబ్బరం కలిగి ఉండి సమస్యలు వచ్చినప్పుడు మరి ధైర్యంగా ఉంటేనే, జీవించాలన్న ఆశతోనే ఆ ఆశని కోల్పోకుండా ఉండాలని ఉంటేనే దేవుని జ్ఞానాన్ని నిత్యం మనం ఆశిస్తూ వెతుకుతూ ఆస్వాదించడానికి, తెలుసుకోవడానికి చెవియొగ్గి ఉన్నప్పుడే మనం ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని మనం జయించగలుగుతాం. కాబట్టి ఇప్పుడు చాలామంది, నేను ఒక మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఒక పోస్టర్ మీద ఒక విషయం రాసిపెట్టారు. ఏమని రాసిపెట్టారంటే, మనము సమస్యల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి. ఒక మాట రాశారు అక్కడ ఏంటంటే, మనలో మనం బోధించుకోవాలి. అంటే దీని ఏంటిది, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం చేసేది ఎంత, మన బలం ఎంత, మనం ఏ ఆలోచనలు చేస్తున్నాయి, వాస్తవమా కాదా, మన వాస్తవ జీవితానికి అనుగుణంగా ఉన్నామా లేదా, నా శక్తికి మించి నేను ఆలోచిస్తున్నానా, పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నా, ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నా, మరి ఏంటిదని ఆలోచిస్తూ మనల్ని మనం వచ్చే సమస్యలన్నిటికీ మనం బోధించుకోవాలి. నిన్ను నువ్వే ఎక్కువ ప్రేమించుకోవాలి. నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకుంటేనే అప్పుడు నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతావు. కాబట్టి ఇక్కడ అయ్యో నన్ను వాళ్ళు ఇట్లా అన్నారు, నేను ఇట్లా అన్నా, నాకు ఇలాంటి సమస్యలు వచ్చినాయి, అలాంటి సమస్యలు వచ్చినాయి అని ఆలోచించకుండా మనము మరి ఆత్మ నిబ్బరంతో మరి ధైర్యంగా వచ్చే సమస్యలను ఎదుర్కొన్నప్పుడే మనము ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినప్పుడు మనం వాటి నుంచి బయటపడతాం. లేకుంటే దగ్గర స్నేహితులతో మన సమస్య చెప్పుకోవడం, ఇంకా ఎప్పుడైనా అలాంటి ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, నాకు ఎవ్వరు సాయం చేయరండి అనే ఆలోచన, మొండి ఆలోచన ఉంటుంది వాళ్ళు. మనకు ఎవరు సాయం చేయరనే వాస్తవం రైటే, కానీ నీకు నువ్వు సాయం చేసుకోవాలి. నీకు ఎవరో సాయం చేస్తేనే ఆ సమస్యల నుంచి బయటపడడం కాదు, ఎవరో సాయం చేస్తేనే నేను బతుకుతాననే ఆలోచనల నుంచి మనం బయటపడాలి. మనకు మనమే సాయం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనకు మనమే మన ప్రాణాన్ని మనం ప్రేమించాలి. మనకు మనమే ఇక్కడికి వచ్చే కష్టాలన్నీ జయించడానికి అలవాటు చేసుకోవాలి. ఎవరి మీద ఆధారపడద్దు అనే ఎవరి ఇతరుల మీద ఆధారపడతా, ఇతరుల సాయాన్నిత నేను బతుకుతా, నన్ను ఎవరు లెక్క చేయటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, ఇలాంటి ఆలోచనలు ఉండకూడదండి. మన ప్రయత్నము, మన జీవితం మన మీద మనమే ఏ సమస్యనైనా ఎదుర్కొని బతకగలుగుతాను. అది కరువైనా, వస్త్రహీనత అయినా, అవమానమైనా, వ్యాధి అందైనా, ఎక్కడైనా కానీ. కాబట్టి మనిషికి సమస్యలు రాకపోవడం అంటూ ఉండదండి. వస్తుంది, ప్రతి వారికి సమస్యలు వస్తాయి. వాటిని ఎదిరించడమే మానవ లక్షణం. మరి దేవుడు జ్ఞానాన్ని ఇస్తుండు. ఆ జ్ఞానం చొప్పున ఆత్మహత్యలు వచ్చినప్పుడు మనం వాటి ఆలోచనల నుంచి మనం బయటపడవచ్చు. ఎక్కువ శాతం మనం ఎక్కువ ప్రేమలు పెట్టుకుంటుంటాం. ఎక్కువ ప్రేమలు ఎందుకు పెట్టుకోవాలంటే చెప్పండి, నీవు పుట్టక ముందుకో, నువ్వు ప్రేమించిన ముందు వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలియదు. నీకు మధ్యలోనే కలిసిలు వాళ్ళు. వాళ్ళ మీద నువ్వు అమితమైన ప్రేమ పెట్టుకుంటావు. ఇక్కడ ఏ వస్తువు మీద కానీ, ఎక్కడ కానీ, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, నువ్వు ఒక దేశానికి వెళ్ళినావండి, ఆ దేశంలో ఉన్న వస్తువుల మీద, అక్కడ ఉన్న వాళ్ళ ప్రజల మీద నేను విడిచిరాను, నేను అక్కడనే చనిపోతానంటే ఎంత అవివేకం అంటే, ఇది కూడా అంతే. ఇక్కడ ఏ వస్తువు కానీ, ఏది కానీ మనకు సొంతము తీసుకురాలేదు, మనం తీసుకుపోము అనేది ఇది వాస్తవం. ఎవరు కూడా తీసుకురాలేదు ఇక్కడికి. నీ సొంత ఆలోచనతో నువ్వు ఈ భూమి మీదకి రాలే. పలాని వాళ్ళ తల్లిదండ్రుల కడుపులోనే నేను వస్తాను, పలాని కులంలో, పలాని సమాజంలో, పలాని దేశంలో నేను పుడతాను అని నువ్వు నిర్ణయించుకొని రాలే. నీ నిర్ణయం కాదు ఇక్కడ. ఒక సావే నీ నిర్ణయం అనుకుంటాను. ఆ సావు అనేది నీ నిర్ణయం కావద్దు అనేదే దేవుడు బతకాలని నీకు బోధ చేస్తున్నాడు. ఆయన బోధను మనం అంగీకరించాలి. దేవుని జ్ఞానానికి మనం చెవి యొగ్గాలి. అప్పుడే మనం ఈ లోకంలో ఆయన ఏ విధంగానైతే ఆయన బిడ్డగా మనల్ని ఇక్కడ ఉంచిండో మనం విజయవంతంగా జీవించగలిగి ఆయన రాజ్యానికి వెళ్ళడం జరుగుతుందండి. ఆత్మహత్య చేసుకోవడం పాపం. అది అలా చేసుకున్న వాళ్ళను దేవుడు తప్పకుండా నరకంలోకి, వాళ్ళకు దేవుని రాజ్యంలో స్థానం లేదని చెప్పబడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకు దేవుడిచ్చిన ఆత్మను మనము చంపుకోవడానికి వీల్లేదండి. ఇక్కడ జయించాలి, పోరాడాలి. పోరాడటానికే ఇక్కడికి వచ్చినాను అనుకోవాలి. నువ్వు పోరాడటానికే ఈ భూమి మీద నేను ఉన్నా. పోరాడి నీ సంతోషాన్ని, నీ ఆశలను, ఆలోచనలను కంట్రోల్ చేస్తూ మనం జీవించాలి. ఇంకా ఆయన చెప్పిన మాట అది ఎంత సత్యం చెప్పండి. మనకంటే తెలివి తక్కువ జీవులు
పక్షులు, ఆకాశ పక్షులు అవి ఆలోచించవు, అవి ఏ విధంగా జీవించగలుగుతున్నాయని దేవుడే మనకి ఇక్కడ భరోసా ఇచ్చినప్పుడు, ఆయన నమ్మకం కలిగించినప్పుడు, మనం నమ్మకపోవడం మన అవివేకం అయితే తప్ప కానీ మనకున్న వివేకం అయితే కాదది. కాబట్టి ఇంకా ఏమంటుండు, కొంతమంది రేపటి గురించి బాధపడతారు. అబ్బో రేపు ఎలా ఉంటుందో, రేపు నాకు ఈ పరిస్థితి ఎట్లుంటుందో అని దిగులు పడుతూ అంటారు, ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటూ అంటారు, హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయి. ఇలాంటి అయ్యో రేపటి గురించి టెన్షన్ పడుతూ అంటారు. ఆయన రేపటి గురించి ఏమని చెప్పిండు ఎరికైనా, రేపటి గురించి మీరు బాధపడకండి, మీలో మీరు చింతించడం వల్ల ఎవడైనా మనం బాధపడితే సమస్య తీరుతుందా? పోనీ మన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలుగుతాం అని ఆయన ఉదాహరణపూర్వకంగా చెప్పాడు. అంటే మనం చింతించబడడం వల్ల కానీ టెన్షన్ పడడం వల్ల కానీ మనకి సమస్యలు తీరేయండి. మనకు ఉండే సమస్య ఉంటుంది, అది తప్పకుండా దేవుడి జ్ఞానంతోనే మనము ఎదుర్కోవాలి. ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు దేవుని గుర్తు చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, దగ్గర స్నేహితుల దగ్గర సమస్య చెప్పాలి. ఒకవేళ చెప్పలేనిదైతే నీకు నువ్వే చెప్పుకోవాలి. నీకు నువ్వే చెప్పుకొని నువ్వు ఇక్కడ జీవించడమే గొప్ప, సమస్య గొప్ప కాదు. అది ఎట్లాగా తొలగిపోతుంది. అది ఆ ప్రాంతంలో నీవు పరిష్కరించుకునే సమస్య అయితే వేరే ప్రాంతానికి వెళ్ళు. ఒక కాల నీకు శోధన ఎక్కువైనప్పుడు ఏమని చెప్పాడు, మీరు వేరే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. అంతే తప్ప కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్కర్రాని ఇజ్జత్ అని, అక్కర్రాని గౌరవం అని, ఈ అక్కర్రాని ఈగోలకు మనం పోవద్దండి. ఈ ఆత్మలో అహంకారాలకి మనం వెళ్ళకూడదండి. పార్టీలో ఉన్న రాజకీయ నాయకులైనా, అధికారులైనా, పౌరులైనా, నీవైనా, నేనైనా, పామరుడైనా, పండితుడైనా, ఎవరైనా ఆత్మ విషయంలో దీనత్వం, సింపుల్ సీట్ని మనం కలిగి ఉన్నప్పుడే సమస్యలను చాలా ఎదుర్కొంటాం, నిలబడగలుగుతాం అనేది మనకు దేవుడు బోధిస్తున్నాడు. అందుకోసమే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. కాబట్టి మనం సింపుల్ సీట్గా తగ్గించుకుని అన్ని విషయాలలో తగ్గించుకొని మనం ఉండటం మనకు నామోసు కాదండి. ఆత్మ విషయంలో దీనత్వం లేకపోవడం వల్లనే మనకు నష్టం కలుగుతుంది అనేది మనం తెలుసుకోవాలండి. ఇంకా రేపటి గురించి ఏమని చెప్పాడు ఆయన, రేపటి గురించి ఆ రేపు అనే దినమే ఆలోచిస్తుందట. ఆ రేపు దినం అనేది ఆ రోజు సంగతుల గురించి అది ఆలోచిస్తుంది, అది చింతపడుతుంది. కానీ మనకెందుకండి అని చెప్తాడు. మనిషికి వద్దు రేపటి దినం గురించి ఆలోచనలు, మనిషికి చింతలు, టెన్షన్లు వద్దని చెప్తున్నాడు. కాబట్టి రేపు అనేది దాని సంగతుల గురించి అది ఆలోచిస్తుంది. ఏనాటి కీడు ఆనాటికే చాలు అని చెప్తాడు. నీకు ప్రతిరోజు టెంప్టేషన్ ఉంటుంది ప్రతి మానవునికి జీవితంలో, అంటే శోధన, సమస్యలు అన్నట్టు అవి వస్తాయి. వాటిని జయించాలంటే మరి మనకు ఆత్మవిశ్వాసం కావాలి, ఆత్మబలం కావాలి, ఆలోచన శక్తి కావాలి, మన ప్రాణానికి మన ఆత్మకు ఆహారం కావాలి. ఆ మన ప్రాణానికి ఆహారం, ఆత్మ ఆహారం వచ్చేది ఎక్కడ ఉందండి? కేవలం బైబిల్ మందు మాత్రమే ఉన్నది, దేవుని వాక్యం మందు మాత్రమే ఉన్నది. కాబట్టి మనిషి రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని చెప్పాడు. అంటే నాట్ ఓన్లీ ఆన్ బ్రెడ్ బట్ ఆల్సో వర్డ్స్ ఆఫ్ లార్డ్. అంటే దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల, ఒక ఆహారం వల్లనే కాదు, దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం జీవిస్తాం. ఆ మాటలు దేవుని దగ్గర ఉన్నాయి. మరి బైబిల్ని మనం చదవడం వల్ల, దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్లనే మనకు వచ్చే సమస్యలను మనం ఎదుర్కోగలుగుతాం. మరి చాలామంది బైబిల్ నమ్మిన వాళ్ళందరూ మరి వాళ్ళకు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారా, వాళ్ళకి తెలియదా అని మనకు ప్రశ్న కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఆయన మాటలు నిజంగా విశ్వసించకపోవడం, నమ్మకం ఉంచకపోవడం వల్లనే కొంతమంది అలా జరుగుతుంది. క్రైస్తవులలో మొట్టమొదటిసారిగా ఏదో ఇసుకొస్తే ఆయన దేవుని వాక్యాన్ని, దేవుని వెంబడి తిరిగి మరి ఆయనను కూడా పట్టించిన వ్యక్తి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే తొందరపాటు చర్యల వల్ల, మరి ఆలోచించకపోవడం వల్ల, ఈ లోకంలో నేను ఏదో సాధించే కెపాసిటీ ఉన్నది నాకు అని అతిగా ఆలోచించడం, వేరే ఈ లోకాశలతోని జీవితంలో, ఈ లోకంలో ఉన్న సుఖము, సంతోషము ఇవన్నీ శాశ్వతం అనుకోవడం, రాజ్యంలో పరిపాలన చేయడం, రాజ్యాన్ని సాధించడం, ఇవన్నీ శాశ్వతం అనుకొని అశాశ్వతమైన విషయాలలో ఓరుగా విశ్వాసం పెంచుకోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయండి. కాబట్టి మనం ఈ దేశాన్ని ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి, పక్క వాళ్ళని ప్రేమించాలి, పిల్లలను, భార్యలను, అందరినీ ప్రేమతోనే ఉండాలి మనం. కానీ ఆ ప్రేమ కంట్రోల్గా ఉండాలనేది మనకు బైబిల్ ద్వారా దేవుడు కలిగిస్తున్న
ఆలోచన అండి. మరి అదిగా మనకు జీవానికి అది ఆహారము. ఇంకోటి మనము ఇప్ ఇప్పుడు ఈ భూమి మీద బతకటానికి ఈ జీవాహారము దేవుని వాక్యమే కాబట్టి ఈ వాక్యాన్ని మనం వినటానికి ప్రయత్నించాలి. ఈ యొక్క ఆత్మహత్య ఆలోచనల నుంచి మనం బయటపడాలన్నప్పుడు, ఆలోచనలు వచ్చినప్పుడు, లేకుండా మనకి ఇష్టమైన విషయాల మీద ఆలోచనలు కలిగించాలి. ఇష్టమైన వాళ్ళు ఎవరెవరు ఉంటారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం కానీ, లేకుంటే స్నేహితులు ఉంటారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం కానీ, ఇంకా నేను జీవించి ఏదైనా సాధిస్తానన్న ఆశను పెంచుకోవడం కానీ. అంటే ఆశ భూమి మీద మనిషి ఆశ కలిగి ఉండాలి, కానీ ఆ ఆశ కూడా కంట్రోల్గానే ఉండాలి. మనం అత్యాశకు అనేది మనం పోకూడదండి. మానవుడు ఆశ కలిగిన జీవి. ఆశ కలిగి ఉండాలి. మనం ఒక గోల్ ఉండాలి మనకు. ఆ గోలును మనం సాధించడానికి ప్రయత్నించాలి, కానీ అది లిమిట్లెస్గా ఆలోచనలు, లిమిట్లెస్గా ప్రయత్నాలు అనేటివి ఉండకూడదండి. మన శక్తికి మించి ఆలోచనలు వెళ్ళకుండా మన ఆశ నిగ్రహంతో ఉన్నప్పుడే ఏ సమస్యనైనా మరి ఆత్మహత్యలు చేసుకునే ఆలోచనల నుంచి బయటపడతాం. ఇంకోటి కొంతమంది ప్రేమ వ్యవహార విషయంలో కూడా ఆమె నన్ను ప్రేమించింది, మోసం చేసింది అని మనం ఎక్కువ ప్రేమించడం వల్లనే అదంతా జరుగుతుందండి. మనం ఎక్కువ అలాంటి పరిస్థితి మనకి ఎదురైతే అప్పుడు మనం మనల్ని కంట్రోల్ చేసుకోవాలి, మనకు మనం బోధించుకోవాలి. కాబట్టి ఈ ప్రేమ గురించి అని, అస్వస్థమైన ఈ భూమి మీద ఉండే సంతోషాల గురించి కానీ, సుఖాల గురించి అని మనం ఎక్కువగా ఎంపర్లాడకుండా కంట్రోల్గా బ్యాలెన్స్డ్ మనిషిగా ఒక పరిపూర్ణమైన జ్ఞానంతోనే మనిషిగా మనం జీవించినప్పుడే జరుగుతుందండి. ఇంకోటి చాలామంది ఏమంటున్నారంటే, ఇక్కడ ఈ ఏ ఆశలు లేవా, ఇదంతా భక్తి అంటే ఈ లోకంలో ఉండే సమస్యలను ఏం పట్టించుకోకుండా తనకు మాత్రమే వేషం వేసుకొని చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం అది భక్తి కాదండి. మన బాధ్యత మన దేశం పట్ల, మన సమాజం పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల, మన కుటుంబం పట్ల మనం బాధ్యత కలిగి ఉండడమే భక్తి. అది మరి ఏది కూడా ఓవర్గా ఉండకూడదు. మరి ఇక అతి వినయం దృష్టి లక్షణం అన్నట్టుగా